ప్రతిసారి కూడా మేము ఎక్కడున్నా కూడా, మేము హైదరాబాద్ లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఈ సమయం వచ్చేసరికి మీ అందరూ ఆహ్వానించినప్పుడు మేము కాదని లేక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రావాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మీ అభిమానం చూపెట్టడానికి అని చెప్పి ఈ రోజు ఊరికి రావడం, అలాగే భగీరథుడు ఆశీర్వాదం తీసుకోవాలనే ఏకైక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మీరు ఆహ్వానించిన వెంటనే మేము ఎక్కడికున్నా ఇక్కడ వచ్చి మీతో గడపాలనే ఏకైక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. మీ చూపెట్టే అభిమానం కానీ ప్రేమ కానీ అది వెళ్ళకట్లేం. ఒక మాట అంటే మాట మీద నిలబడే కమ్యూనిటీ మీద, ఒక మాట అంటే మాట మీద నిలబడతారు. ఏ మాత్రం మాట తేడా ఉండదు. ఎందుకంటే నేను ఇంత ఖర్చుగా ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. అధికారం లేకపోతే ఎవరు ఉండరు. ఆ రియాలిటీలో నేల మీద నించుంటేనే మేము బతుకుతాం. లేకపోతే ఎప్పుడైనా నేను అదే చెప్తాను, నిన్న కూడా అదే చెప్పాను, అధికారంలోకి వచ్చిన తర్వాత నేల మీద కాళ్ళు ఉండాలా, కళ్ళు నేల చూస్తూ ఉండాలి, ఆకాశం వైపు చూస్తే పోతాం. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంది ఏంటంటే నమ్మకంగా నిక్కచ్చిగా ఒక మాట మీద మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా నిలబడుతూ వచ్చారు. కాబట్టి నేను అందుకే నాయకత్వాన్ని కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఎవరికైనా ఏ ప్రాంతంలో ఉన్న ఏ సమస్య ఉన్నా కూడా అయ్యన్న పాత్రుడు గారికి చెవుని పడాలి. ఆయన చెవుని పడిందంటే ఆయన నిలబడే ఎంత సత్తా దమ్మున్న నాయకుడు మీ అందరికీ తెలిసిన విషయం. మీరందరూ నేను మనస్ఫూర్తిగా కోరుతుంది ఏంటంటే మీరందరూ బాగుండాలా. అటు వరంగల్ వెళ్ళినా, లేకపోతే ఇంకో ఏరియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి పరిచయం లేకుండా ఎవరు ఉండరు. ప్రతి నాయకుడికి ఆయన పరిచయం ఉంటారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా నిలబడే శక్తి సత్తా అయ్యన్న పాత్రుడు గారికి ఉంది. కాబట్టి అది ఏమైనా ఉంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇప్పుడు సమస్యలు ఇచ్చారు నాకు, వాటర్ ట్యాంక్ గురించి కానీ, రోడ్స్ గురించి కానీ, అవన్నీ కూడా అయ్యన్న పాత్రుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన దృష్టి తీసుకెళ్లి చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ కూడా ఇప్పుడు సమస్యలు ఇవ్వడం జరిగింది, అవి కూడా తీసుకెళ్లి చేయించే బాధ్యత తీసుకుంటాం. అయితే మనం మాట్లాడి వెళ్ళిపోని కంట దాన్ని ఫాలోఅప్ చేసే విధంగా ఇక లీడర్లు తయారవ్వాలి. రెండోది ఏంటంటే నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి ఇదిగో ఈ చేసి పెట్టాం, మీరు ఇచ్చిన దానికి ఇలా చేసామని చెప్పే సత్తాలో మనం ఉండాలి. ఎందుకంటే ఇంకా జరిగింది 8 నెలలే, ఇంకా చాలా టైం ఉంది గవర్నమెంట్ అన్ని బాగా చేసుకోవడానికి. ఎందుకంటే మీకు తెలిసింది ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీలకు అత్యంత గౌరవాన్ని ఇవ్వడానికి అని చెప్పి భగీరథ జయంతి కూడా జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఆయన గుర్తేసి బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, దానికి పుట్టినేళ్ళు తెలుగుదేశం పార్టీ, ఎవడో వచ్చి ఇంకో అడ్రస్ పెడితే అవ్వదు. కాబట్టి నేను ఒకటే చెప్తుందంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ మూసేస్తానన్నారు. నేను నెల్లి చంద్రబాబు నాయుడు గారు 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ మళ్ళీ తెరిపిస్తున్నారు. ఈ రోజు నక్కపల్లి దగ్గర ఒక ఇండస్ట్రీ, నికాన్ స్టీల్ ఇండస్ట్రీ రాబోతుంది. ఎలమంచుల దగ్గర ఇంకో ఇండస్ట్రీకి మన నరేంద్ర మోడీ గారిని వచ్చి ఇనాగ్రేట్ చేశారు. మన తెలుగుడి సత్తా ఏంటో చూపెట్టే దమ్ము ధైర్యం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పాదయాత్రప్పుడు అసలు చెప్పాలంటే ప్లాన్ లోనే లేదు, ఆయన స్కెడ్యూల్లోనే లేదు మిమ్మల్ని కలాలని. కానీ ఆ రోజు మీ నాయకులందరూ చెప్పడం, వెంటనే అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ ఆగాలి సార్, ఇక్కడ దిగాలి సార్, ఇక్కడ మాట్లాడాలి సార్ అని చెప్పి వెంటనే అక్కడ దిగి మాట్లాడడం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓహో ఈ సమస్యలు ఉంటాయా, మనకి సగర్లు కూడా ఈ సమస్యలు ఉంటాయా అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియడం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తామంటే మనస్ఫూర్తిగా ఆలోచించే హృదయం ఉండి, ఆ మనస్ఫూర్తిగా ఆలోచించే తత్వం ఉంటేనే ఏ నాయకత్వం అయినా ఎవరికైనా నిలబడుతుంది. ఆలోచిస్తాం ఈ సంక్రాంతి లోపల ఎక్కడైనా గొయ్యలున్నా కూడా రోడ్లన్నీ గొయ్యలు కప్పెట్టాలని చెప్పారు. ఆ మాట మీద ఉంటే మాట మీద నిలబడ్డారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఒక కూటమి కింద వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అవుతే ఈ రోజు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అత్యంత ఉన్నత స్థానంలో బీసీని తీసుకెళ్లి చైర్ లో కూర్చోబెట్టాడు. అదే ఒక బీసీని తీసుకెళ్లి చీఫ్ సెక్రటరీ కింద కూర్చోబెట్టాడు. ఒక బీసీని తీసుకెళ్లి మనకు ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడం ఏదైనా ఎక్కడైనా జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. తీసుకెళ్ళి చేయించడం జరుగుతుంది. అదే వాటర్ ప్రాబ్లం గురించి చెప్పారు, ఇక్కడ రోడ్ల గురించి చెప్పారు, మళ్ళీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, హౌసింగ్ స్థలాల గురించి కానీ, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని దృష్టి పెట్టి చేయించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చే టైంకి ఎన్ని జరిగాయి ఏం జరిగాయి అనేది మనం రివ్యూ చేసుకుంటేనే ఈ ముందుకెళ్తే తప్ప నేను వచ్చే టైంకి మీరు నాకు గుర్తు చేస్తుంటే అవ్వదు. కాబట్టి ఇక్కడ నాయకులు కూడా అత్యంత ఫాలోఅప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాగే నేను నా తరపున ఇది అనౌన్స్ చేస్తున్నాను, రేపు పార్టీ నుంచి కూడా నేను అడుగుతాను.
కానీ ఆ కుటుంబానికి మంచి జరిగేలా మీరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, అలాగే మీకు ఎవరికైనా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు నిర్మోహమాటంగా మా ఇంటికైనా రండి, లేకపోతే ఇక్కడ నాయకులకైనా చెప్పండి. ఒక రోజు డిలే అవుతుంది, 2 రోజులు డిలే అవుతుంది అంటే మాకు అందలేదనేది అర్థం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోని తలుపు తట్టి ఏం అడిగినా కానీ మేము రెడీగా ఉంటాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం అని చెప్పి సందర్భంగా చెప్పేస్తున్నాను.